ఇది రాధాకృష్ణుల కథ. కృష్ణుడు మరియు రాధ కథ వృందావన్ మరియు బర్సానా గ్రామాలలో మొదలవుతుంది. కంసుడి నుండి రక్షించడానికి కృష్ణుడిని గోకులానికి చేర్చారు. రాధ కృష్ణుడిని మొదటిసారి చూసినప్పుడు ఆమె కళ్ళు తెరిచింది. వారు పిల్లలుగా ఉన్నప్పుడే వారి మధ్య ప్రేమ పుట్టింది. వారి బంధం అపారమైన ఆధ్యాత్మిక అనుభూతితో కూడుకుంది. కృష్ణుడి వేణుగానం విని రాధ మరియు గోపికలు అమితమైన భక్తితో ఆయన వైపు ఆకర్షితులయ్యేవారు. రాధ ప్రేమ స్వచ్ఛమైన భక్తికి నిదర్శనం. ఆమె ప్రేమకు కృష్ణుడు ముగ్ధుడయ్యాడు. అది అతని అస్తిత్వంలో భాగమైంది. ప్రసిద్ధ రాసలీల నృత్యంలో కృష్ణుడు అనేక రూపాలలో గోపికలతో నృత్యం చేస్తాడు. ప్రతి గోపిక, ముఖ్యంగా రాధ, కృష్ణుడిని తనతోనే ఉన్నాడని భావిస్తుంది. ఇది దేవుడు తన భక్తులందరినీ విశ్వవ్యాప్తంగా ప్రేమిస్తాడనడానికి ప్రతీక. కృష్ణుడు కంసుడిని సంహరించడానికి మధురకు వెళ్ళినప్పుడు ఈ కథ విషాదకరంగా మారుతుంది. ఇది రాధ మరియు బృందావనవాసులకు ఎంతో హృదయ విదారకం. కృష్ణుడు తన దైవకార్యానికి వెళ్లడం వల్ల వారి ప్రేమ కథ పెళ్లిగా మారలేదు. కృష్ణుడు లేకున్నా రాధ తన జీవితాంతం అతనిపై అచంచలమైన భక్తితో బృందావనంలోనే ఉంది. భౌతిక దూరం ప్రేమకు అడ్డుకాదని, ఆధ్యాత్మిక బంధమే నిజమైన ప్రేమ అని వారి వియోగం తెలియజేస్తుంది. రాధ ప్రేమ దేవుడి కోసం ఒక భక్తుడి తపనకు గొప్ప ఉదాహరణ.